నెల్లూరు, తిరుపతి, చిత్తూరు అలానే హైదరాబాద్తో పాటుగా సంగారెడ్డి జిల్లాల్లో రాగల 24 గంటల్లో విస్తారంగా భారీ వర్షాలుండే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ప్రస్తుతానికి మన కొనసాగిన అల్పపీడనం వచ్చేసి ఈ రోజు రాత్రికి మెల్లగా మనకు ఒడిషా ప్రాంతానికి చాలా దగ్గరగా పశ్చిమ బెంగాల్ ప్రాంతాన్ని ఆనుకోనున్న ప్రాంతానికి తీరం దాటే అవకాశాలు కనిపిస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ మనం చూసినామనంటే ఇది క్రాస్ అయిపోయి లోపలికి కూడా వెళ్ళిపోతుంది. సో రాగల 24 గంటల్లో ఇది ఇంకా మనకు లోపలికి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దాని వలన లోపల ఈ పక్కన ఉన్న ప్రాంతం అంటే మనకు మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, అలానే మనకు ఈ యొక్క ఒడిషా ప్రాంతంలోని పలు భాగాలలో బాగా మనకు హెవీ రెయిన్స్ అనేవి పడే అవకాశాలు కనిపిస్తుంది. ఇది మెల్లగా మనకు ఉత్తర భారతదేశం వరకు మనకు అంటే ఆ రెయిన్స్ అనేవి బాగా ఉత్తర భారతదేశం వరకు వెళ్ళే అవకాశాలు మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. సో ఇక్కడ మనకు హెవీ రెయిన్ అనేది ఎక్కడెక్కడ మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో రాగల 24 గంటల్లో పడుతుంది అంటే ముఖ్యంగా ఈ యొక్క గాలులు వచ్చేసి మెల్లగా మనకు ఆంధ్ర, తెలంగాణలో కాస్తంత అనుకూలంగా మారుతుంది. దీని వలన మనకు నెక్స్ట్ 24 అవర్స్లో కొన్ని వర్షాలు అనేవి పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అది కూడా ఏంటి అంటే మనకు తెలంగాణ రాష్ట్రంలోని పలు భాగాలు, అలానే మనకి ఇక్కడ చూసినామంటే చెన్నై, ఈ తిరుపతి ఏరియాలో మనకు కాస్తంత బ్రేక్ మాన్సూన్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. సో బ్రేక్ మాన్సూన్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా కొంచెం మనకు వర్షాలు కావచ్చు, థండర్ స్టార్మ్స్ కావచ్చు, సాయంకాలం రాత్రి సమయాలలో ఉండే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. తెలంగాణలో వచ్చేసి వర్షాలు లేవు అని కొంతమంది చెప్తున్నారు. అది వాళ్ళ ఏరియాలో లేకపోవచ్చేమో, కానీ యాక్చువల్గా తెలంగాణలో నిన్న మనకు సాయంకాలం రాత్రి సమయాలలో కాస్తంత మనకు విస్తారంగానే వర్షాలు పడ్డాయి. సెంట్రల్ తెలంగాణతో పాటుగా ఉత్తర తెలంగాణలో కూడా కాస్తంత మనకు విస్తారంగా పడింది. అలానే అనంతపురం జిల్లాలో ఉరవకొండలో వర్షాలు చెప్పండి అని అంటే దివాకర్ గారు అడగడం జరిగింది. సో అనంతపురం జిల్లాలో ముఖ్యంగా మనకేంటంటే ఉరవకొండ ప్రాంతం అంటే అనంతపురం జిల్లాలోనే అంటే ఓవరాల్ డిస్ట్రిక్ట్ తీసుకున్నామంటే రాగల 24 గంటల్లో కొంచెం మనకు తక్కువగా వర్షాలు పడే అవకాశాలు మాత్రమే మనకు కనిపిస్తుంది, కానీ విస్తారంగా మనకు వర్షాలు అనేవి పడే అవకాశాలు మాత్రం లేవు. అలానే మనకు ఇంకా కొంతమంది కూడా అడిగినారు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో చేసి కొంచెం వర్షం పడిందన్నారు. ఎస్, డెఫినెట్గా మనకు అంటే గత 24 గంటల్లో మనం వర్షాలను అయితే చూసాము. మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి మనం గమనించినాము అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ వచ్చేసి ఇలా మనకు పసిఫిక్ మహాసముద్రంలోనే ఉంది. ఇక్కడ చూసినామంటే ఇక్కడ నా మౌస్ పాయింటర్ మీద చూసినామంటే వెస్టర్న్ పసిఫిక్లోనే మనకు ఈ యొక్క ఎంజేఓ అనేది ప్రస్తుతానికి కేంద్రీకృతమైంది. కానీ మనకు ఈ ఎంజేఓ వలన మనకు భారతదేశం వైపుగా ఎలాంటి ముప్పు లేదు ప్రస్తుతానికి. అంటే ఇక్కడ మనకు ఈ వెట్ ఫేస్ ఇక్కడ చూసినామంటే నీలి రంగులో ఉన్నదంతా పసిఫిక్ మహాసముద్రంలోకి వెళ్ళిపోయింది. మనకైతే వచ్చేసి బాగా ఈ ఎల్లో కలర్ అనేది మనకు ఉంది. అంటే వర్షాలు మనకు పడ్డమే చాలా అరుదైపోయింది. ఎందుకంటే ఎల్లినో ప్రభావం వల్ల ఎల్లినో ప్రభావాన్ని కూడా మనకు సప్రెస్ చేస్తా, అంటే ఎల్లినో ప్రభావాన్ని కూడా ఇంకా మనకి ఎక్కువ చేసి వర్షాలు లేకుండా ఉండే విధంగా ఇప్పుడు ఈ యొక్క అట్మాస్ఫిరిక్ సెటప్ అనేది ప్రస్తుతానికి తెలుగు స్టేట్స్ మీద ఉంది. కాబట్టే మనకు వర్షాలు అనేవి తక్కువగా పడుతున్నాయి. కానీ ఉత్తర భారతదేశంలో మనకంటే కొంచెం మెరుగ్గా ఎంజేఓ యొక్క సప్రెషన్ లేదు కాబట్టి కొంచెం వాళ్ళకి మనకంటే కొంచెం బాగానే పడుతున్నాయి ప్రస్తుతానికి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఒకసారి ఫోర్కాస్ట్ని కూడా చూద్దాము. గతంలో మనం మాట్లాడుకున్నట్లుగానే సెప్టెంబర్లో మనకు సాధారణం కంటే తక్కువగానే మనకు వర్షాలు ఉంటుంది. ఎందుకనంటే వర్షాల యొక్క తీవ్రత కూడా బాగా తగ్గిపోయింది. దాంతోపాటుగా వచ్చేసి ఏమంటే రాగల రోజుల్లో ఎంజేఓ యొక్క ప్రభావం అనేది మనకు అంటే మనకు ఆపోజిట్గా ఉంది. కాబట్టి సెప్టెంబర్ స్టార్టింగ్లో కూడా మనకు కొంచెం వర్షాలు అనేవి తక్కువగా ఉండే సూచనలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అందుకోసమే ఈ మ్యాప్ని నేను ఒకసారి, ఎందుకంటే కమెంట్స్లో కూడా చాలామంది అడిగారు ఎంజేఓ యొక్క తీవ్రతని ఎలా మనము పరిగణనలో తీసుకోవాలి అని అడిగినారు. సో ఎంజేఓ అనేది ఏంటి అంటే సాధారణంగా మనకు వర్షాలు లేనప్పుడు వర్షాలను అంటే వర్షాలను కురిపించే అదొక ఎలా అంటే ఒక ప్రక్రియలాగా, ప్రకృతి యొక్క ప్రక్రియలాగా అది మనకు వర్షాలను కురిపిస్తుందా లేదా అన్న దాని గురించి ప్రస్తుతానికైతే మనకు అంతగా క్లారిటీ లేకపోయినా కానీ రాగల ఒక 1 month వరకు కూడా మనకు అది సప్రెషన్లో ఉంటుంది. కాబట్టి బాగా మనకు అక్కడెక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి, కానీ విస్తారంగా మాత్రం వర్షాలు ఉండవు. ఇది 100% షూర్ అండి. రాగల 24 గంటల యొక్క వాతావరణ పరిస్థితిని ఒకసారి మనం గమనించినాము అంటే రాగల 24 గంటల్లో ప్రస్తుతానికి మనకేమంటే కర్నూలు అలానే నంద్యాల జిల్లాల్లో కాస్తంత వర్షాలు, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మనకు
మనకు విస్తారంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది. అలానే తెలంగాణ రాష్ట్రంలో మనకు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలు, సంగారెడ్డి కావచ్చు, దాంతోపాటుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, అలానే మనకు సిద్దిపేట, సిరిసిల్ల, దాంతోపాటుగా వరంగల్ ఇక్కడ చూసినామంటే ఈ యొక్క ప్రాంతం కూడా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, అలానే వచ్చేసి హనుమకొండ జిల్లా, దాంతోపాటుగా ఖమ్మం, అలానే మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, దాంతోపాటుగా మంచిర్యాల, పెద్దపల్లి, అలానే జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది. అలానే మనకు సెంట్రల్ ఏపీలో వచ్చేసి రాత్రి సమయాలలో కొన్ని చోట్లకు మాత్రమే, అంటే విజయవాడ, గుంటూరు, లేకపోతే మనకు అంటే కృష్ణా జిల్లా కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే, విజయవాడలో కూడా పడితే పడవచ్చు కానీ కన్ఫామ్ అయితే మనకు లేదు ప్రస్తుతానికి. అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే తక్కువగా ఉండే అవకాశాలు రాగల 24 గంటల్లో కనిపిస్తున్నాయండి. అలానే మనకు ఒకసారి వాతావరణ పరిస్థితి మనం ఒకసారి గమనించినాము అంటే రాగల 48 అవర్స్ వరకు కూడా చూసినాము అంటే ఇంచుమించు అలాంటి వాతావరణ పరిస్థితే ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలోని పలు భాగాల్లో మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది. దాంతోపాటుగా వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ భాగాలు కావచ్చు, అలానే మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, నెల్లూరు జిల్లాలతో పాటుగా కర్నూలు, నంద్యాల జిల్లాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవ్వనుంది. సెంట్రల్ ఏపీలో మనకు అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది కానీ విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే మనకు ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనించినాము అంటే మహారాష్ట్ర ప్రాంతంలో నుంచి మనకు కృష్ణా నది కావచ్చు, గోదావరి నది కావచ్చు, రెండు మనకు మహారాష్ట్ర ప్రాంతం నుంచే వస్తుంది. కానీ ప్రస్తుతానికి వర్షాలన్నీ సెంట్రల్ ఇండియాలో మనకు ఉంది కాబట్టి ఇక్కడ మనకు దక్షిణ భాగంలో అంటే ఈ యొక్క ప్రాంతం తీసుకున్నామంటే ఈ యొక్క ప్రాంతంలో మనకు తక్కువగానే వర్షాలు పడే అవకాశాలు డెఫినెట్గా కనిపిస్తుంది. అంటే మనకు వర్షాలు అంతగా లేకపోవడం వలన ఈ యొక్క మహారాష్ట్ర ప్రాంతానికి మాత్రమే పరిమితం అవ్వడం వలన మనకు గోదావరి నదిలో వరద వచ్చేసి కేవలం మహారాష్ట్ర ప్రాంతం మాత్రమే ఉంటుంది. కానీ కృష్ణా నదిలో వచ్చేసి వరద ముప్పు అనేది తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మనం గతంలో కూడా చూసాము ఈ యొక్క వరద అనేది మనకు కృష్ణా గోదావరి నది మీదుగా వచ్చింది. దాంతోపాటుగా ఇప్పుడు ఆ వరద అనేది చాలా తక్కువ కాలమే మనకు నెలకొని ఉంది కాబట్టి ఇప్పుడు ఆ వరద కూడా తగ్గిపోయింది కాబట్టి ఇంకా కాస్త మనకు ఈ సెప్టెంబర్లో కూడా మనకు కొంచెం వాతావరణంలో వచ్చేసి మనకు తక్కువ వర్షాలే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా మనకు ఈ యొక్క నదుల తీవ్రత అనేది నదులలో వరద తీవ్రత అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు. అలానే ఒకసారి మనము వెదర్ ఫోర్కాస్ట్ కూడా చూసినాము అంటే మనకు అక్యుములేటెడ్ ప్రెసిపిటేషన్ కూడా ఒకసారి చూసినాము అంటే పూర్తి స్థాయిలో వర్షాలన్నీ మనకు మహారాష్ట్రలోని కొండ ప్రాంతాలకు మాత్రమే ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో చూసినాము అంటే అక్కడక్కడ మాత్రమే ఉంది. కేవలం తిరుపతి, అలానే నెల్లూరు జిల్లాలకు మాత్రం కొంచెం వర్షాలైతే ఉండే సూచనలు కనిపిస్తుంది. అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా, దాంతోపాటుగా హైదరాబాద్ నగరం సైడ్లో కూడా రాగల 10 రోజులలో మనము వర్షాలను చూసే అవకాశాలు మాత్రమే కనిపిస్తుంది. ఏం పెద్దగా మనకు వర్షాలు అనేవి అంతగా కనిపించడం లేదు ప్రస్తుతానికైతే. అలానే ఒకసారి ప్రస్తుతానికి ఎంతెంత ఫ్లోస్ అంటే ఎంతెంత మనకు కృష్ణా నదిలో కావచ్చు, గోదావరి నదిలో కావచ్చు ఎంతెంత వరద అనేది వస్తుంది అనే దాని గురించి ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే శ్రీశైలం రిజర్వాయర్లో ప్రస్తుతానికి ఇన్ఫ్లో, అవుట్ఫ్లో రెండు ఒకేలాగా ఉంది. అంటే డ్యామ్లో ఎంతైతే నీళ్ళు వస్తుందో అంత నీళ్ళను కిందకు వదిలేస్తున్నారు. ఎక్కడికి పోతుంది? ఇది నేరుగా నాగార్జున సాగర్కి వెళ్తుంది. సో ఇలా మనకు శ్రీశైలం అనేది డ్యామ్, ఈ డ్యామ్లో వచ్చేసి నీళ్ళు అనేది వచ్చే నీళ్ళను యాజ్ ఇట్ ఈజ్ మనకు కింద వదిలేస్తున్నారు అధికారులు. అలానే మనం నాగార్జున సాగర్ తీసుకుంటే నాగార్జున సాగర్లో శ్రీశైలం రిజర్వాయర్ అంటే శ్రీశైలం యొక్క డ్యామ్ నుంచి వచ్చే నీళ్లు మనకు వస్తుంది. కానీ మనకు మధ్యలో కొన్ని ఆనకట్టలు ఉండడం వలన, కొన్ని మనకు రిజర్వాయర్లు అనేవి కొన్ని ఉండడం వలన, ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ అనేవి ఉండడం వల్ల మనకు 18,000 వస్తుంది. ఇక్కడ చూసినామంటే 86,951 క్యూసెక్స్ వదులుతున్నా కానీ అంత రావట్లేదు మనకు నాగార్జున సాగర్లో. 18,406 మాత్రమే వస్తుంది. కానీ నాగార్జున సాగర్ నుంచి అవుట్ఫ్లో తీసుకుంటే అది చాలా తక్కువగా ఉంది. ఏదో 1 లేదా 2 గేట్లు మాత్రమే ఎత్తినట్టున్నారు. 1350 క్యూసెక్స్ మాత్రమే మనకు అవుట్ఫ్లో అనేది వస్తుంది. అలానే మనం తీసుకున్నామంటే పులిచిరితల ఇట్లాంటి రిజర్వాయర్స్లో కూడా మనము తక్కువగానే చూస్తున్నాం. కానీ ఒకసారి ఫిల్టర్ చేద్దాము ఏ రిజర్వాయర్లో ఎక్కువగా వస్తున్నాయని. ఇక్కడ మనకు తుంగభద్ర నదిలో కూడా, అంటే ఇది కర్ణాటక స్టేట్లో ఉన్నది, విజయనగర అనేది కర్ణాటక స్టేట్లో ఉంది. అక్కడ మనకు తుంగభద్ర నదిలో ఇన్ఫ్లో అనేది వస్తుంది అంటే మనకు ఇక్కడ వర్షాలు అనేవి పడుతున్నాయని అర్థం. ఇక్కడ చూసినామనంటే మనకు రాగల ఒక 10 days ఫోర్కాస్ట్ తీసుకుంటే కూడా ఈ యొక్క ప్రాంతంలో అంటే మంగళూరుని ఆనుకొని ఉన్న ప్రాంతంలో మనము ఎక్కువగా వర్షాలు చూస్తాము. దాంతోపాటుగా ఈ శివమొగ్గ ఉన్న ప్రాంతంలో కూడా మంచిగా వర్షాలు చూస్తాం. కాబట్టి మనకు ఈ యొక్క తుంగభద్ర నదిలో వచ్చేసి ఇన్ఫ్లో అనేది బాగా పెరుగుతుంది. సో తుంగభద్ర నదిలో రావడం అనేది రాయలసీమ వాసులకు చాలా
మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కర్ణాటక రిజర్వాయర్లని నిండాయంటే ఏదన్నా ఎక్కువ వర్షం పడ్డా కానీ వాళ్ళు వదులుతూ ఉంటారు కాబట్టి మన రాష్ట్రంలోకి నీళ్ళు అనేది వస్తూ ఉంటుంది. సో అందులో ప్రాబ్లం అనేది లేదు. దాంతోపాటుగా మనకు ఇక్కడ ప్రకాశం బ్యారేజ్లో కూడా నీళ్ళు అనేది కాన్స్టెంట్గా మనకు బయటకు వస్తుంది. ఎందుకంటే ఈ ఎగువ ప్రాంతం నుంచి కొంచెం నీళ్ళు అనేవి వస్తున్నాయి కాబట్టి కాన్స్టెంట్గానే ఉంది. కానీ ఇది రాగల రోజుల్లో ఈ మొత్తం వ్యవస్థలో ఉన్న నీళ్ళంతా మనకు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తుంది. సార్, అర్థర్ కాటన్ బ్యారేజ్ అంటే మనకు గోదావరి నదిలో ఉన్న బ్యారేజ్లో వరద అనేది సాధారణంగా మనకు వస్తూనే ఉంది. ఎందుకంటే పైన ఎగువ ప్రాంతం నుంచి కంటిన్యూస్ డిశ్చార్జ్ అనేది ఉంది కాబట్టి డెఫినెట్గా మనకు వరద నీరు అనేది వచ్చి చేరుతుంది. ఓవరాల్గా మనము వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనించినాము అంటే మనకు హైదరాబాద్ నగరం కావచ్చు, హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలలో మనకు వర్షాలు అనేవి ఖచ్చితంగా రాగా 2 రోజుల్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలానే మనకు నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటుగా చిత్తూరు జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లాలోని పలు భాగాల్లో కూడా రాగల 24 గంటలతో పాటుగా రాగల 48 అవర్స్ వరకు కూడా మనకు వర్షాలు ఉంటుందని కన్ఫామ్గా మనము గమనించాము. దాంతోపాటుగా మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా విస్తారంగా మనకు వర్షాలు అనేవి కనిపించడం లేదు ప్రస్తుతానికి. ఎందుకు అంటే ఇప్పుడు మనకు ప్యాటర్న్ అనేది మారిపోయింది, లో ప్రెషర్ లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి తెలంగాణకు వర్షాలు షిఫ్ట్ అయిపోతుంది. సో మన సైడ్గా వచ్చే వర్షాలు అనేది తక్కువగా ఉంటుంది. అలానే ఎంజేఓ యొక్క ప్రభావం కూడా చూసినాం. మనం ఎంజేఓ మన సైడ్లో లేదు కాబట్టి ఎక్కడో పసిఫిక్కి వెళ్ళిపోయింది కాబట్టి మన సైడ్లో వచ్చేసి ఇంకా ఉన్న అధ్వానాన్ని ఇంకా అధ్వానంగా మారుస్తుంది కాబట్టి వర్షాలు అనేవి చాలా తక్కువగా ఉండే సూచనలు మనకు ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే కనిపిస్తుంది. అలానే రిజర్వాయర్ల యొక్క విషయం కూడా తీసుకున్నామంటే రిజర్వాయర్లో ప్రస్తుతానికైతే నీళ్లు ఉంది కాబట్టి రైతుడు దీన్ని చాలా సద్వినియోగపరచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ తోటి రైతులకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడున్న నీళ్లు రాగల రోజుల్లో లేకుండా పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది. అలానే రబీ సీజన్లో మనకు ఈశాన్య ఋతుపవనాలు కేవలం మనకు నెల్లూరు, తిరుపతి ఈ బెల్ట్కి అలానే కొంచెం కోస్తాంధ్ర జిల్లాల్లో ఉంటుంది కానీ మిగిలిన ప్రాంతాల్లో ఎక్కువగా ఉండదు. కాబట్టి రబీ సీజన్ కావాల్సిన నీళ్లను కూడా మనం ఇప్పుడే సేకరించడం అనేది చాలా ఉన్నతమైన ఆలోచన. దాంతోపాటుగా వచ్చేసి ఈసారి మనకంటే ఎల్నినో కొనసాగి నెక్స్ట్ ఇయర్కి లానినా మారుతుంది కాబట్టి వచ్చే కాలంలో అంటే వచ్చే సంవత్సరంలో మనకు సమ్మర్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్ళు అనేది చాలా తక్కువగా లభించే అవకాశాలు, నీళ్ళు వచ్చేసి ఒక బంగారం లాంటి విధంగా వెళ్ళే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అంత రేటు కాకపోయినా కానీ మనకు అంత విలువైనదిగా మనకు రాగల రోజుల్లో మారే సూచనలు మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండండి, వ్యవసాయ పనులను ప్లాన్ చేసుకోండి. దాంతోపాటుగా నీటి నిలువలు ఎలా ఉంది చుట్టుపక్కల అన్న దాని గురించి ఒక పూర్తి నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఆ ప్లానింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేయండి. ఇది అండి ఇవాటికి వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.